తగ్గిస్తామన్నారు ధరల మీద, అవి కూడా రూపాయి కూడా తగ్గించలేదు అధ్యక్ష. అది మీ సబ్జెక్టా? ఇవన్నీ కూడా ఎందుకు తగ్గించలేదు గవర్నర్ గారు ప్రస్తావించలేదు అధ్యక్ష. ప్రతిదానికి లేదు, గత ప్రభుత్వం పెంచిన 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. కరెక్ట్ కాదండి. ఏంటంటే ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ మాట్లాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి లేకపోతే ఎలాగా? సభ ముందుకు జరగాలి కదా, సభ ముందుకు వెళ్ళాలి కదా. విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడతాడు. మేడం గారు మాట్లాడతా. ఇప్పుడు రిప్లై ఉంది. వాళ్ళు ఏదైనా కరెక్ట్ కాకపోతే మీరు కరెక్ట్ చేయండి, రిప్లైలో తప్పేం లేదు. ప్రతి సబ్జెక్ట్ కి వెంటనే క్లారిఫై చేయాలంటే అది సభ ముందుకు పోదు. కాదు కదా సార్, ప్రతి అడుగడుగునా కూడా ప్రతి వాక్యంలో కూడా సత్యదూరమైన మాటలు మాట్లాడేటప్పుడు మంత్రులుగా మేము ఉన్నప్పుడు సమాధానం చెప్పకపోతే బయటికి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్న ఉద్దేశం కోసమే మేమందరం కూడా ఎక్కడైతే సత్యదూరమైన మాటలు చెప్పినప్పుడు మేము ఇంటరప్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం సార్. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడం ఏమన్నారు, కరెంటు బిల్లులు పెంచామన్నారు. మేమైతే ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గత సెషన్లో కూడా వీళ్ళు ఒక ప్రశ్న వేస్తే దానికి కూడా సమాధానం చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు. గడిచిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దాదాపు 9 సంవత్సరాలు 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది అని చెప్పి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది సార్. అన్నాం అధ్యక్ష. మరి 15,000 కోట్ల భారం ఎలా పెరిగింది? విద్యుత్ పెంచలేదు సార్, పెంచలేదు, పెంచము. ఎన్నికల్లో ఏమో సంపద సృష్టిస్తాము, ఆస్తులు సృష్టిస్తామని చెప్పారు అధ్యక్ష. ఇప్పుడైతే అప్పులు సృష్టిస్తూ ఉన్నారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ఎన్నికల టైంలో మనం చూసాము అధ్యక్ష, అరచేతిలో స్వర్గం చూపించారు. ఈరోజు చూస్తే ప్రజలైతే నరకం అయితే అనిపిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్ గా ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు అధ్యక్ష. ఇప్పుడైతే బాధుడి గ్యారంటీ అన్న టైపుగా అయితే పాలన ఉంది అధ్యక్ష. అది అందరూ అంగీకరించాల్సిన నిజం అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలకైతే అమ్మఒడి వచ్చేది, విద్యా దీవెన వచ్చేది, వసతి దీవెన, చేయూత, అసలు ఇవన్నీ వచ్చేవి అధ్యక్ష. రైతు భరోసా అన్ని వచ్చేవి. ఇప్పుడైతే కూటమి దగా అనే పాలసీ మాత్రం వస్తూ ఉంది అధ్యక్ష. అంతకంటే ఇంకేం రావట్లేదు అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, 9 నెలల్లో తీసుకుంటే గతంలో శరవేగంగా జరుగుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణం ఆగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్, పిహెచ్సిల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ఆగిపోయి అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయి అధ్యక్ష. సచివాలయ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయి ఉద్యోగులను కూడా కుదించేశారు అధ్యక్ష. 2,60,000 మంది వాలంటీర్స్ అయితే రోడ్డును పడేశారు అధ్యక్ష. వాలంటీర్స్ ని ఎంత దారుణంగా మోసం చేశారంటే ఎన్నికల టైంలో అధ్యక్ష అందరూ ముఖ్యంగా రామానాయుడు గారు ఎంత ఘోరంగా అంటే అందరికంటే అధ్యక్ష వాలంటీర్ లోకేష్ గారు మాట అధ్యక్ష వాలంటీర్ల చేత వాళ్ళే రాజీనామా చేయించారు. అంతా రాజీనామాలు చేయించారు సార్. మీరు రాజీనామా చేయించలేదా? కూర్చోండి. ఎల్ఓపి గారు రాజీనామా చేయించలేదా మీరు? ఒక్క నిమిషం సార్. మీరు తప్పుడు సత్యదూరం మాటలు మాడి లైవ్ లో మేము చెప్పేస్తాము, తర్వాత మేము వాకౌట్ చేసేస్తాము అని చెప్పి మీరు వెళ్ళిపోతారు. నాకు తెలుసు. వెళ్ళరా మీరు వాకౌట్ అవకుండా ఉంటే నేను మాట్లాడతాను. ఉంటారా? చివరి నిమిషం వరకు ఉంటే ఎందుకంటే అధ్యక్ష గత 2 సెషన్లు మీరే చూశారు. అట్లా వెళ్ళిపోతారు మళ్ళీ బయటికి. ఆ తలుపు నుంచే వాకౌట్ అంటారు. అధ్యక్ష ఏమవుతుందంటే అధ్యక్ష ప్రతి సెషన్ లో సత్యదూరం మాటలు మాడేసి సింపుల్ గా తప్పించుకుంటారు అధ్యక్ష. సో క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఫైనల్ అధ్యక్ష 2 నిమిషాలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, కావాలంటే వీడియో చూపిస్తాను అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చాక 5,000 నుంచి 10,000 చేస్తాము. 10,000 అవ్వగానే చించినాడ పూతరేకులు చాలా ఫేమస్, అవి ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వాలంటీర్స్ నమ్మి ఓటేసే ముందు చించినాడ పూతరేకులు ఏమో ఆర్డర్ పెట్టేసి వీళ్ళు ఓటేసి వచ్చారు అధ్యక్ష. చూసేసరికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఉద్యోగాలన్నీ తీసేశారు అధ్యక్ష. భవిష్యత్తు ఇదే సభలో నేను చెప్పాను అధ్యక్ష. 2023 ఆగస్టు నుంచి వాళ్ళు పెట్టిన వాలంటీర్లు రెన్యువల్ చేయలేదు అధ్యక్ష. రెన్యువల్ చేయకుండా లేని వాళ్ళు రాజీనామాలు డ్రామాలు ఆడతారు వీళ్ళు. మేము అనుకున్నాం బయట ఉన్నాం అధ్యక్ష. ఉన్నారేమో రెన్యువల్ చేస్తే జీతాలు ఇద్దాం అనుకున్నాం అధ్యక్ష.
రెన్యువల్ చేద్దామని చూస్తే వాళ్ళు లేరు అధ్యక్ష. Okay. లేని వాళ్ళకి ఇవ్వలేకపోయాం, అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఎంత పాల్కులాడినా, ఎంత సానుభూతి చూసినా వీళ్ళు చేసిన ద్రోహాన్ని వాళ్ళు గమనించారు అధ్యక్ష. వీళ్ళు చేసిన మోసాన్ని గమనించారు అధ్యక్ష. ప్రజలు వీళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇంకా నీతులు మాట్లాడతారు అధ్యక్ష. అయిపోయింది, 11తో కూర్చోబెట్టారు. అయినా కానీ ఆ రోజు అమ్మఒడి అది చేసాము. జనాలు తీర్పించారండి, జనాలు తీర్పించారు. ప్రజా తీర్పును గౌరవించండి మీరు. క్లోజ్ చేయండి పేదరిక రహిత మేడం గారు, క్లోజ్ చేయండి. సమాజం పడుతున్నామని చెప్పారు క్లోజ్ అధ్యక్ష. చేయాలి. ఈ పథకాలన్నీ ఆపిస్తే అలాగే చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తే Please, పేదరిక please. రహిత సమాజం వస్తుందా అని అడుగుతున్నాను అయిపోయింది, అధ్యక్ష. కూర్చోండి. చివరగా అధ్యక్ష కూర్చోండి కూర్చోండి తిరిగి కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. గారి ప్రసంగం తీవ్రమైన నిరాశకు గురి చేసిందని ప్లీజ్ తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఐవి గారు, Thank you. ఐవి గారు, ఐవి గారు, ఐవి గారు, ఐవి గారు. అధ్యక్ష, 38 పేజీల గవర్నర్ ప్రసంగంలో స్పష్టత లేదని చెప్పి మా పీడిఎఫ్ కామెంట్. ఎన్నికల సందర్భంగా హామీలు ఇస్తున్నారు, అమలు మాత్రం హామీలు ఇచ్చినట్లుగా జరగడం లేదు. అది పాలనాకాలం చివరి వరకు అట్లాగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నికల హామీల్లో సూపర్ 6 అమలు ఎప్పుడూ కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగం స్పష్టం చేయలేదు. సామాజిక పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ఉచిత గ్యాస్ 1 సిలిండరు తప్ప ఇతర హామీలు అమలు ఎప్పుడూ ఇందులో స్పష్టత లేదని చెప్పదలిచింది. పాఠశాల విద్యలో గత ప్రభుత్వం చేసిన సంస్కరణలని ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి చెప్తున్నాం. అలాగే చేయదగినటువంటి మార్పులు ఏమైనా ఉంటే అది ప్రజాస్వామ్యతంగా చర్చించి చేయాలని చెప్పి కూడా పీడిఎఫ్ తరపున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏకపక్షంగా చేస్తే ఎదురు దెబ్బలు తప్పవని చెప్పి, విద్యారంగానికి నష్టం జరుగుతుందని చెప్పి కూడా మేము చెప్పదలిచింది. ముఖ్యంగా సమాంతర మీడియంలకు సంబంధించి కానీ, +2కు సంబంధించి కానీ, అలాగే స్కూల్ స్ట్రక్చరల్ మార్పులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాం. అలాగే పాఠశాల నాడు మౌలిక వసతులకు సంబంధించి నాడు నేడు 2వ దశలో 89, 80%, 90% పూర్తయినటువంటివి కూడా కొన్ని అలా నిలిచిపోయినాయి. అది కాస్త నిధులు పెండింగ్ తాగిపోయినాయి. ఆ నిధులు మంజూరు చేస్తే ఆ 89% పూర్తయినటువంటి పనులు పూర్తయి విద్యారంగం ఆ రకంగా మౌలిక వసతులు కల్పించేదానికి అవకాశం ఉంటుంది. తక్షణం బడ్జెట్ నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్తున్నాం. అయితే ఏం చేసినా కానీ గత ప్రభుత్వ టైంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు బయటికి పోవడం అనేటువంటి మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం. ఆ రకంగా పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా నష్టపోతుందనేటువంటి విషయం కూడా ఈ ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి చెప్తా ఉన్నాం. 6 ఏళ్లుగా డిఎస్సి లేదు, డిఎస్సి ప్రకటించారు 16,347. వర్గీకరణ సమస్య వచ్చింది, కమిటీ వేశామని చెప్పి కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. కానీ ఎప్పుడు ఇది అమలవుతుంది? రాబోయే విద్యా సంవత్సరానికైనా ఈ డిఎస్సి అమలవుతుందో లేదనేది కూడా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్తున్నాం. అట్లాగే తల్లికి వందనం సంబంధించి కూడా అది ఎప్పుడు అమలవుతుంది? అలాగే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా ఈ 9 నెలల కాలంలో ఏమీ అది అమలు కాలేదని కూడా చెప్పదలిచింది. అట్లాగే నేడు ఏ ఒక్క రైతు ఇబ్బందుల్లో లేడని చెప్పి గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. ఇప్పుడు కేంద్రం 6,000కి తోడుగా 14,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు. కానీ ఇప్పుడు హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 9 నెలలుగా కేంద్రం యొక్క సహాయం మినహా మిగిలినటువంటి ఏ రకమైనటువంటి సహాయం కూడా ఈ రైతులకి అందించినప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారని చెప్పడం అనేటువంటిది అది సరికాదని చెప్పి చెప్పదలిచింది. ఆ రకంగా తక్షణం మీరు హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులను ఆదుకోవాలి, ఆ 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా ఈ సెషన్లో దానికి సంబంధించినటువంటి చట్టం కూడా గతంలో చేస్తామని చెప్పారు. అందువల్ల అది చేస్తారా లేదనేది కూడా ఇందుట్లో ఏమీ లేదు. అందువల్ల అలాంటి మెరుగైనటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్తున్నాం. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏ ప్రాజెక్టుకి ఏ ప్రాధాన్యత ఇచ్చి ఎప్పట్లో పూర్తి చేస్తారంటే స్పష్టత కూడా ఇందుట్లో లేదని చెప్పి మేము చెప్పదలిచింది. అలాగే వికసిత భారత్ గురించి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ వికసిత భారత్లో ఏం ఉరుగుతుందో మనకేం అర్థం కాదు. స్వర్ణాంధ్ర అనేది పాత మాట. ఇప్పుడు స్వర్ణాంధ్రకి 2047 అనేటువంటి సంవత్సరాన్ని తగిలించడం అనేది కొత్త మాట. అందువల్ల స్వర్ణాంధ్రలు లేకుంటే ఈ యొక్క 23 సంవత్సరాలు విజను ఏం పెట్టుకున్నప్పటికీ కూడా విద్యారంగం, వైద్య రంగం, ప్రజల కొనుగోలు శక్తి పెంచేటువంటి మార్గాలు చూపించకుండా కేంద్రంలో వికసిత భారత్ సాధ్యమయ్యేది కాదు. ఆ మోడల్లో ఈ రాష్ట్రంలో
మరి స్వర్ణాంధ్ర కూడా సాధ్యం కాదని చెప్పి చెప్పదలిచింది. మాటల వల్ల ఉపయోగం లేదు, దానికి సంబంధించిన చేతలు ఏమిటి అనేటువంటిది మాత్రం ఇందులో స్పష్టత లేదని చెప్తున్నాం. అలాగే ప్రజల్లో భాగమైనటువంటి ఉద్యోగులకు సంబంధించి చూసుకుంటే ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పి ఒక్క మాట కూడా ఈ యొక్క ప్రస్తావనలో లేదు. గత ప్రభుత్వం మార్చి 24 మంత్రి గారు మాట్లాడనే ఉండే కూర్చోండి మీరు మాట్లాడండి. గత మార్చి 24 నాటికి 35,000 కోట్లు బకాయి ఉందని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది సార్. ఇప్పటికింకా ప్రస్తుతం 25,000 కోట్లు బకాయి ఉంది సార్. 12 పిఆర్సీ ప్రస్తావన లేదు సార్, ఐఆర్ ప్రస్తావన లేదు సార్, డిఏల వ్యవహారం లేదు సార్. చిరుద్యోగులకు సంబంధించి కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ, అంగన్వాడీలకు కానీ, లేకుండా వాళ్ళ కనీస వేతనాలు కానీ, హెచ్ఆర్ పాలసీ కానీ దీనికి సంబంధించినటువంటి ఏ రకమైన ప్రస్తావన ఇందుట్లో లేదు. పైగా నేను చెప్పేది ఏమంటే, మేలు చేయకపోగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం పొందేటువంటి సొసైటీలు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనం అమలు కాదు అని చెప్పి GO2 ఇచ్చారు సార్. ఇది మరీ అన్యాయం. అలాంటి GO2ని తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్, ఏ ప్రభుత్వమైనా ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు అది అమలు కావాలి. ప్రభుత్వం మారినంత మాత్రాన అది ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండకూడదు. గత ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో 10,647 కొన్ని చేశారు, 2,000 3,000 జరిగినాయి. మిగిలినటువంటి వాళ్ళు కూడా రెగ్యులేషన్ చేయాలని చెప్పి కూడా చెప్పదలిచింది. అట్లాగే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అని చెప్పి కూడా ఎన్నికల హామీలుగా ఇచ్చారు. కానీ అది అమలు జరుగుతుందా, ఎప్పటి నుంచి ఇస్తారు, ఇట్లాంటి ప్రస్తావనలు లేవు కూడా ఇందుట్లో లేవు. అందువల్ల టోటల్గా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో మరి చెప్పినటువంటివి అవి హామీలకు సంబంధించి స్పష్టమైనటువంటి కాల పరిమితి లేకుండా ఊరికే గాల్లో ఏదో ఒక విజన్తో చెప్పినట్లుగా ఉందని చెప్పి మాకు అనిపిస్తుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. అనురాధ గారు. ఈ తీర్మానం మీద నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ చైర్మన్ గారికి, మంత్రివర్యులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఏ శాఖలో చూసినా అప్పుల కుప్పలు, అర్జీలతో నిండిన తట్టలు తప్పించి ఆదాయం వచ్చే దారులన్నీ కూడా మూసుకుపోయాయి. ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఎదురైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొదటి 8 నెలల్లో పెన్షన్ 250 పెంచడం తప్ప మరే ముఖ్యమైన నవరత్న హామీలను అమలు చెయ్యలేదు. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4,000 1వ తేదీన ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతా ఉంది. పేదల ఆకలి తీరుస్తుందని అన్నా క్యాంటీన్లు జగన్ రెడ్డి గారు పనిగట్టుకొని మూసేశారు. నేడు వాటిని పునరుద్ధరించాం. నేటికి 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సూపర్ 6 లో ఒకటైన దీపం పథకానికి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 5 నెలల్లోనే అమలు చేయడం జరిగింది. దీపం 2 కింద 93 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 6,86,128 కోట్లకు పైగా పెట్టుబడులను సాధించడం జరిగింది. తద్వారా 4,35,730 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయి. ఇప్పటికే 40,000 మందికి ఉద్యోగాలు లభించాయి. ప్రముఖ జాతీయ అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. దీనికి ముఖ్య కారకులైన గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ఇసుకను రద్దు చేసి గృహ నిర్మాణ రంగాన్ని కుప్ప కూల్చారు. నేడు ఉచిత ఇసుక సరఫరా వల్ల గృహ నిర్మాణ రంగంతో పాటు 125 వృత్తులు, వ్యాపారాలకు చేయూతను అందించడం జరుగుతా ఉంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డి గారు మోసపూరిత హామీ ఇస్తే కల్తీ మద్యంతో 1,00,00,000 కోట్ల కుంభకోణం చేయడం జరిగింది. వేల మంది ప్రాణాలు తీసేయడం జరిగింది. వాటిపైన విచారణ చేపట్టడం జరుగుతా ఉంది. ప్రజా రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నిధులు సాధించింది అంటే అది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి
కృషి ఉంది. వారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక రైతుల విషయానికి వస్తే ఇప్పటికే 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే రైతు ఖాతాల్లో 7,508 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. విద్యాశాఖ విషయానికి వస్తే 16,347 ఉపాధ్యాయ నియామకాలను డిఎస్సి నిర్వహణ ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు, జీవో 117 రద్దు, జగన్ రెడ్డి గారు పెట్టిన బకాయిల్లో కొంత విడుదల, ప్రతిభావంతులను యూనివర్సిటీలు వీసీలుగా నియమించడం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 953 కోట్ల రూపాయల వ్యయంతో కిట్లు అందించడం జరిగింది. పాఠశాలలకు 100 కోట్లు, అంగన్వాడీ కేంద్రాలకి 52 కోట్లు మంజూరు చేసిన ఘనత మరి గౌరవనీయులు మంత్రివర్యులకే చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా పంచాయతీల్లో ఉపాధి హామీ నిధులతో 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది. 25,000 మినీ గోకులాలు పూర్తి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దును చేసి భూబకారుసుల నుండి ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పన కూడా చేయడం జరిగింది. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంపు చేయడం జరిగింది. గంజా డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు, నియంత్రణకు ఈగిల్ టీం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి కల్పనకు కేంద్రం హామీ ఇవ్వడం కూడా జరిగింది. రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాలో కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజ్ సాధించడానికి అన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ను కాపాడేందుకు 11,440 కోట్లు కేంద్రం నుంచి ఆర్థిక సాయం ప్రకటించారు. అంటే అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి యొక్క ఘనత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తాజా కేంద్ర బడ్జెట్ లో కూడా విశాఖ స్టీల్ కు 3,295 కోట్లు కేటాయించడం జరిగింది. విభజన హామీల్లో ఒకటైన ఉత్తరాంధ్ర వాసులు ఏళ్ల కళ విశాఖ రైల్వే జోన్ కు 52 ఎకరాలు పూర్తి హక్కులతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో ప్రధాన కార్యాలయానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే శంకుస్థాపన చేయడం జరిగింది. 161 సేవలతో వాట్సాప్ గవర్నెన్స్, కేవలం వాట్సాప్ లో హాయ్ అని టైప్ చేస్తే చాలు వినియోగదారుడికి చేతుల్లోకి ప్రభుత్వ సేవలు అందించే విధంగా మరి గౌరవనీయులు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సక్సెస్ చేసినందుకు ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా అగాధంలో ఉన్న అన్ని రంగాలను నూతన వెలుగులు దిద్దడంతో పాటు 8 నెలల్లోనే 500కు పైగా సంక్షేమ అభివృద్ధి పథకాలని చంద్రబాబు గారి ప్రభుత్వం అమలు చేసి రికార్డు సృష్టించడం జరిగింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులుగా లోకేష్ గారు కృషి చేస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. విధ్వంస పాలన నుంచి ఏపీని విముక్తి చేసిన చంద్రబాబు గారికి ప్రత్యేకంగా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మంత్రి గారు రిప్లై చెప్పే ముందుగా చివరిగా చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడతారు. తర్వాత మంత్రి గారు రిప్లై ఇస్తారు.